ఈ విషయం తెలిసాక నాకైతే నిజంగా భయమేసింది. బెంగళూరులోని ఒక వ్యక్తికి రోజు పొద్దున 2 అయితే చాలు ఏదో అన్నోన్ నంబర్ నుండి కాల్స్ వచ్చేవి. ఆయన రోజు వాటిని ఇగ్నోర్ చేసేవాడు. అండ్ కొన్నిసార్లు నిద్రలో ఉండడం వల్ల చూసేవాడు కాదు. ఇలా రోజు అవడంతో ఇక ఇలా కాదురా అని ఒక రోజు లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేశాక అసలు ఎవరూ మాట్లాడలేదు, కానీ జస్ట్ బ్రీతింగ్ సౌండ్ అయితే వినపడింది. నెక్స్ట్ డే ఆయన టెలికాం ప్రొవైడర్ దగ్గరికి వెళ్లి కనుక్కుంటే వాళ్ళు చెప్పింది విన్నాక మనోడికి అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ మిస్డ్ కాల్స్ వచ్చిన మొబైల్ ఎవరిది అని చూస్తే అది ఇంకెవరిదో కాదు, ఆ మొబైల్ ఆయనదే. IMEI నంబర్ కూడా చెక్ చేశారు, సేమ్ ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటి అంటే ఆయన 2 months బ్యాక్ ఒక మొబైల్ రిపేర్ షాప్ లో ఆయన మొబైల్ ని ఇచ్చాడంట. ఆ షాప్ వాడు ఈయన మొబైల్ ని క్లోన్ చేశాడు. మొబైల్ క్లోనింగ్ అంటే మీ ఫోటోస్ అండ్ డేటాని ఏం తీసుకోరు, కానీ వాళ్ళు ఏకంగా మీ నెట్వర్క్ ఐడెంటిటీనే కాపీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ని నేను ఒకవేళ క్లోన్ చేశాను అనుకోండి, అప్పుడు మీ మొబైల్ లో ఎవరికైనా కాల్ చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు, అండ్ నంబర్ కూడా మీదే కనబడుతుంది. సో ఈ పర్సన్ మొబైల్ ఎవడైతే క్లోన్ చేశాడో వాడు ఈయన లొకేషన్ కి వచ్చే కాల్ చేసేవాడంట. దాంతో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ కాల్ వచ్చిన లొకేషన్ కూడా సేమ్ చూపెట్టింది. అండ్ ఆ బ్రీతింగ్ సౌండ్ ఎందుకు చేశాడు అంటే అసలు ఆయన చేసిన క్లోనింగ్ వర్క్ అవుతుందో లేదో అని టెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మరి ఇలా మనకు అవ్వకూడదంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని రిపేర్ షాప్ లో మొబైల్ ఇవ్వకండి. ఏవేవో సైట్స్ నుండి థర్డ్ పార్టీ యాప్స్ ని డౌన్లోడ్ చేయకండి. మీ IMEI నంబర్ ని ఎవరితో షేర్ చేయకండి. ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర మొబైల్ కొనండి. అఫీషియల్ పోర్టల్స్ లో IMEI నంబర్ ని చెక్ చేసుకోండి. మీ ఐడెంటిటీని కాపీ చేసుకోవడం అనేది చాలా డేంజరస్. దాంతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు. సో నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి.